అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి తెలంగాణ ప్రజల్ని కోరారు. ఎలాంటి ఆధారం లేని తీవ్రంగా నష్టపోయిన కొంతమంది రైతుల్ని ఎంపిక చేసి కాంగ్రెస్ తరపున 50 రూపాయలు ఇస్తున్నట్టు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా తమ వంతుగా రైతుల్ని ఆదుకోవాలని కోరారు. మా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా చెప్పడం జరిగింది. ఒక 10 మంది రైతుల్ని రేపు మొత్తం ఎటువంటి ఆధారం లేని కోల్పోయిన రైతుల్ని 10 మందికి వాళ్ళ పేర్లు కూడా ఇవ్వాలని చెప్పి పంపడం జరిగింది. అలాగే నల్గొండ జిల్లాలో కూడా కొందరు రైతులను గుర్తించడం జరిగింది. ఒక 20 మందికి 2-3 రోజుల్లోనే వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం. నా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే ప్రైవేట్ రంగంలో ఐటీ కంపెనీలో ఉన్న ఉద్యోగులకు కానీ మీ అందరూ కూడా ప్రత్యేక పరిస్థితులలో మీ అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న అందరు నిపుణులు చెప్పేదాని ప్రకారం 89-90% మంది రైతులు ఇవాళ ఆ తెలంగాణలో అప్పులలో ఉన్నారు. 89% మంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా మానవత్వంతో, మంచి హృదయంతో ఒక్కరోజు శాలరీని ఇట్లా మీరు ఈ కుటుంబాలకు ఇచ్చినట్టయితే చనిపోయిన మనిషిని, రైతుని తీసుకురాలేకపోయినా ఆ కుటుంబంలో మిగిలిపోయిన వాళ్ళని ఆదుకున్న వారు అవుతారు. కాబట్టి